హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో సింగరేణి కాలరీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కామెంట్స్లో మన గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ పిన్ చేస్తాను, లేదా టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే సింపుల్గా గేట్ మాస్టర్స్ అకాడమీ అని సెర్చ్ చేసినా కానీ యూ విల్ గెట్ ది ఛానల్. మీ రెగ్యులర్ అప్డేట్స్, గవర్నమెంట్ నుంచి ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అవి తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ ది రెగ్యులర్ అప్డేట్స్. సో ఈ నోటిఫికేషన్ ఏదైతే మనకి ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, సో ఈ కంపెనీలో నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. సో అందులో ఎన్ని సివిల్ పోస్టులు ఉన్నాయి, అందులో డిప్లొమా బేస్డ్ ఎన్ని ఉన్నాయి, బీటెక్ బేస్డ్ ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత, దానికి సిలబస్ ఏంటిది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, సో ఏమేమి రూల్స్ ఉన్నాయి, వీటిని మనం ఫాలో అవ్వాలి. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మన ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తే సో మనకి డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అందులో మనకి E1, E2, E3 అండ్ సో ఆన్ టు E8 వరకు సో డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. సో E8 అనేది అన్నిటికన్నా హైయెస్ట్ గ్రేడ్. సో మనకి సివిల్ ఇంజనీర్స్కి రిలీజ్ అయిన గ్రేడ్ ఏంటి సార్ అంటే E2 గ్రేడ్లో మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయి. మనకి E2 గ్రేడ్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఓకేనా. సో బేసిక్ పే వచ్చేసి 50,000, మ్యాక్సిమం పే వచ్చేసి 1,60,000. సో దీనికి ఎడిషనల్గా మనకి కొన్ని ఎలవెన్సెస్ ఉన్నాయి, మనకి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు మనకి. సో ఎలవెన్సెస్, బెనిఫిట్స్ అవన్నీ కలిపితే మీకు బేసిక్ పే అరౌండ్ ఒక 70,000-75,000 దాకా వస్తుంది. బేసిక్ ఇమీడియట్ స్టార్టింగ్ శాలరీనే మనకి. ఓకేనా. సో ఎలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ అండ్ సేమ్ వే ఇదంతా కూడా E2 గ్రేడ్ ఎవరికంటే మనకి బీటెక్ ఆర్ బీఈ డిగ్రీ ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు ఈ E2 గ్రేడ్ ఉన్న ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 2 ఉన్న వేకెన్సీస్కి వాళ్ళు ఎలిజిబుల్. అదే మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా, సో ఎవరైతే డిప్లొమా క్వాలిఫికేషన్ తోటి ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తున్నారో సో వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సి గ్రేడ్ ఎంప్లాయీస్కి, సో సి గ్రేడ్ ఎంప్లాయీకి వాళ్ళు ఎలిజిబుల్ మనకి. సో వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసి 47,330 రూపీస్. సో దీంట్లో కూడా ఎక్స్ట్రా ఎలివెన్సెస్ ఉన్నాయి మనకి అండ్ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. సో సాలరీస్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఎలివెన్సెస్, బెనిఫిట్స్ కూడా సో వీళ్ళకి ఇస్తున్నారు. సో మైనింగ్లో 139 పోస్టులు పడ్డాయి. సో మనకి మైనింగ్ ఇది అవసరం లేదు మనకి. సో మనది వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. ఓకేనా. సో ఇక్కడ మన సివిల్ ఇంజనీరింగ్లో ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి, టోటల్లీ 18 వేకెన్సీస్ పడ్డాయి. 18 వేకెన్సీస్లో 15 ఫ్రెష్ నోటిఫికేషన్, 3 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఓకేనా. సో ఈ 18లో ఒక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ టు ఆల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ప్లేస్ చేశారు. సో 17 వచ్చేసి లోకల్ కింద ప్లేస్ చేశారు. ఆ 17లో 15 ఫ్రెష్ నోటిఫికేషన్, 2 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్. ఈ 17లో ఓపెన్ కేటగిరీకి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1, BCA 1, BCB 1, BCC 1, BCD 1, BCE 1, SC 2 ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ STకి 2 పోస్టులు ఉన్నాయి మనకి. ఓకేనా. సో దీనికి ఎవరు ఎలిజిబుల్, ఈ E2 ఎగ్జిక్యూటివ్ 2 గ్రేడ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే బీఈ బీటెక్ అనేది సో మినిమం 60% డిగ్రీతో 60% మార్క్స్ తోటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు, ఎవరికైతే డిగ్రీ ఉందో సో వాళ్ళు ఎలిజిబుల్ మనకి. అట్ ది సేమ్ టైం సో వీళ్ళకి ఏజ్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. సో యాజ్ ఆన్ డేట్ ఆఫ్ 1/3/2024 అంటే ఈ రోజు వరకు, ఈ డేట్ వరకు ఎవరైతే 30 years బిలో ఉండాలి, 30 years బిలో ఉండాలి, 18 years ఎబో ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. సో SC ST BC వాళ్ళకు ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే సో మ్యాక్సిమం 30 కాదు, SC ST BC వాళ్ళు ఒక 35 years ఏజ్ ఉన్న వరకు కూడా వీళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్. ఇది వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్. సో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో సబ్ ఓవర్సీర్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ ఉంది. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే సో మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా. సో ఓన్లీ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అంటే బీటెక్, ఎంటెక్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా. సో ఏజ్ క్రైటీరియా వచ్చి మినిమం 18, మ్యాక్సిమం 30 యాజ్ ఆన్ దిస్ డేట్. సో ఈ డేట్ వరకు SC ST BC వాళ్ళకు కూడా 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అండ్ సేమ్ వే యాక్చువల్గా ఇక్కడ పర్సంటేజ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు మనకి, పర్సంటేజ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ 60% ఇచ్చాడు. ఇక్కడ SC ST వాళ్ళకి ఇంకొక 5% రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే 55% ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకో. ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ 60 ఎబోవ్ ఉంటేనే ఎలిజిబుల్. అదే SC ST 55 ఎబోవ్ ఉన్నా కూడా వీళ్ళు ఎలిజిబులే మనకి. అది కూడా దానికి సంబంధించిన పాయింట్ కూడా చూపిస్తాను మీకు.
సో ఈ డిప్లొమాలకైతే మినిమం ఇంత పర్సంటేజ్ ఉండాలని ఏమైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు మనకి. సో ఇందులో ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయినాయి సార్ అంటే 18 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఒకటి కూడా ఇవ్వలేదు పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఒకటి కూడా ఇవ్వలేదు. సో లోకల్ వచ్చేసి 16 పోస్టులు ఉన్నాయి. ఆ 16 పోస్టుల్లో కూడా మనకి ఓసీకి ఎన్ని ఇచ్చాడు, ఓసీకి 5 ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్కి 1 ఇచ్చాడు, బీసీఏకి 1, బీసీబీకి 2, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీకి 2, ఎస్టీకి 2. ఓకేనా, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏమీ లేవు, అన్నీ కూడా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చాడు మనకి. ఓకేనా. సో ఎవరైతే డిజబిలిటీ 40% అబౌవ్ డిజబిలిటీస్ ఉన్నారో, సో ఈ క్యాడర్ హెచ్హెచ్ కానీ ఓఏ కానీ ఓఎల్ కానీ సంథింగ్ ఈ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ M2 E2 గ్రేడ్ వేకెన్సీస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ పోస్టులకి వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందని చెప్పి చూపించాడు ఇక్కడ. ఓకేనా. ఇంకేం మెన్షన్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ గురించి మెన్షన్ చేస్తున్నాడు. సో 1 to 7 మీరు ఖచ్చితంగా తెలంగాణలో చదువు ఉండాలి. ఆ తెలంగాణలో కూడా ఇది కొన్ని డిస్ట్రిక్ట్స్కి మాత్రమే ఈ పోస్టులకి అనేవి ఎలిజిబిలిటీ ఉంది. వార్ డిస్ట్రిక్ట్స్కి మాత్రమే వీళ్ళు లోకల్ అవుతారు. సో ఆ డిస్ట్రిక్ట్స్ కాకుండా వేరే మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా మీరు ఈ పోస్టులకి నాన్ లోకల్ అవుతారు. ఆ డిస్ట్రిక్ట్స్ ఏందో కూడా చూద్దాం మనం. సో మీరు ఫస్ట్ 7th వరకు వీడు ఏదైతే డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశాడో ఆ డిస్ట్రిక్ట్లో చదువుంటేనే మీరు లోకల్ కింద కన్సిడర్ అవుతారు, లేకపోతే నాన్ లోకల్ అవుతారు. అండ్ సార్ మాకు పర్సంటేజ్లో లేదు, మాకు CGPAలో ఉంది, GPAలో ఉందంటే వాడు 6.0ని 60% కింద కన్సిడర్ చేస్తాడు, 7.0ని 70% కింద కన్సిడర్ చేస్తాడు. అంటే CGPAలో 6 కన్నా ఎక్కువ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఈరోజు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయింది. 1వ తారీఖు 3/4/2024 మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది. సో ఎప్పుడు క్లోజ్ అవుతుంది సార్ అంటే అప్లికేషన్ క్లోజ్ విల్ బి 18వ తారీఖు 18 మార్చ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 5 o'clock వరకు ఇది క్లోజ్ అవుతుంది మనకి. సో గుర్తుపెట్టుకోండి ఆ డేట్స్. ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి March 18th క్లోజ్ అవుతుంది. సో మీరు ఏదన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సో వాళ్ళు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తాను కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు అప్లై చేసేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో సార్ నేను ఈ స్కూల్లో చదవలేదు సార్, ఆ స్కూల్లో చదివాను, నేను రాంగ్ పర్సంటేజ్ అప్లై చేశాను, లేదా రాంగ్ BCB అయితే BCD పెట్టాను. సో ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారంట. ఎట్లాంటి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడంట. అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకోమని చెప్పాడు. ఇదంతా రెగ్యులర్ ఇన్ఫర్మేషనే. సో మీరు ఫోటో ఏ సైజులో ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, సో ఫోటోలో అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ లేకుండా మీరు అప్లై చేస్తే మేము డిస్క్వాలిఫై చేస్తాం. అంతే బేసిక్ రెగ్యులర్. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్, 100 రూపీస్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 900 ఫర్ ది ఎగ్జామినేషన్ ఫీ. SC ST వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ క్యాన్సిల్ చేసి ఓన్లీ వాళ్ళకి ఏం పెట్టాడు, ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్ మాత్రమే పెట్టాడు. సో మీరు BC ఆర్ OC క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ మీరు పే చేయాలి. SC ST క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీరు అప్లికేషన్ ఫీ 1000 రూపీస్. సేమ్ అదే ఏదన్నా మీకు స్క్రూటినీలో సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అప్లికేషన్లో ఇచ్చేటప్పుడు స్క్రూటినీ చేసేటప్పుడు సో ఫైనల్ స్టేజ్లో మీరు ఇచ్చిన అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చిన డేటా వేరు, మీరు సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ కానీ అవన్నీ వేరుంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారని చెప్తున్నాడు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా వెబ్సైట్లోనే ప్లేస్ చేస్తారంట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ కూడా వెబ్సైట్లోనే పెడతారంట. సో ఆ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఎవరైతే అప్లై చేసేటప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీకు మెసేజ్ కూడా పెడతారంట. సో సిలబస్ ఫర్ ఈచ్ పోస్ట్ ఫర్ ద రిక్రూట్మెంట్ టెస్ట్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ SCCL వెబ్సైట్ ఇన్ ద డ్యూ కోర్స్. సో అప్కమింగ్లో మనకి సో మీరు పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటిది అనేది కూడా వాడు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తా అన్నాడు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత
మీరు ఏదైతే లోకల్ ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెం కానీ లేకపోతే వేరే ఒక డిస్టిక్ మీరు లోకల్ అయ్యి సో మీరు ఆ జాబ్స్కి అప్లై చేశారనుకోండి. సో వన్స్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్స్కైనా లేదా ఒరిస్సాలో ఉండే నైనీ బ్లాక్ ఒడిస్సా అది కూడా మన సింగరేణి కాలరీస్ కిందే ఉంది మనకి. సో ఈవెన్ దో మీరు ఒరిస్సాకి వెళ్ళి వర్క్ చేయడానికి కూడా సో మీరు లైబుల్గా ఉంటేనే దీనికి అప్లై చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే జాబ్ వచ్చిన తర్వాత సో పర్టికులర్ నేను ఈ డిస్టిక్లోనే జాబ్ చేస్తానే కాదు, అక్కడ నుంచి వేరే డిస్టిక్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఈవెన్ దో ఒరిస్సాలో ఉన్న నైనీ బ్లాక్ కూడా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే రైట్ అనేది ఈ కంపెనీకి ఉంది. మీరు దానికి లైబుల్గా ఉంటేనే అప్లై చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇందాక చెప్పాను కదా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు, అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పేసి అది ఇచ్చాడు ఇక్కడ మనకి. అట్ ది సేమ్ టైం మీరు కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందంట అండర్ ది మైన్స్ యాక్ట్ ఆఫ్ 1952 అండ్ ద మైన్స్ రూల్స్ 1955. సో ఈ రూల్స్ ప్రకారం మిమ్మల్ని మెడికల్ ఫిట్నెస్ కూడా టెస్ట్ చేస్తారంట వీళ్ళు. ఇంకేముంది ఇంపార్టెంట్, ఇదిగోండి ఇందా చెప్పే కదా రిలాక్సేషన్ 5% ఫర్ SC/ST క్యాండిడేట్స్. SC/ST క్యాండిడేట్స్కి సో 5% రిలాక్సేషన్ ఇచ్చారంటే 60% కాదు మినిమం. సో మీరు 55% అబౌవ్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో EWS రిజర్వేషన్ అప్లై క్యాండిడేట్స్ వచ్చేసి 2023 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా, అది మీరు సో మీ దగ్గర హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవ్వక ముందులే మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో పాత ఫైనాన్షియల్ ఇయర్ 22-23 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన EWS రిజర్వేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరంటే ఇక్కడ జాతర చూడండి అమ్మా, వీళ్ళు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, జనగాన్, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. సో ఈ పోస్ట్ ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే లోకల్ కింద వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. మీరు ఈ డిస్ట్రిక్ట్ కాకుండా వేరే ఏ తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా ఇప్పుడు ఏదైతే మీకు 18 పోస్టులు 16 పోస్టులు చూపించానో వీటన్నిటికీ మీరు నాన్ లోకల్ అవుతారు. ఓకేనా, సో ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పడిన పోస్టులకి లోకల్. అంటే అక్కడ 17 పోస్టులకి ఇక్కడ 16 పోస్టులకి మీకు ఎలిజిబుల్ ఉంటుంది. సో మీరు ఈ డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే మాత్రం మీకు ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, దానికోసం మీరు కాంపిటీట్ అవ్వాలి. ఇంకేమైనా ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఇంకేమైనా ఇంపార్టెంట్ థింగ్స్ సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ ది అబోవ్ పోస్ట్ మినిమం ఇంత పర్సంటేజ్ మార్క్స్ తెచ్చుకోవాలి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయితే OC BC వాళ్ళు 30% తెచ్చుకోవాలి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయితే 40% తెచ్చుకోవాలి. సో BC PWD సంథింగ్ చూడండి ఒకసారి, ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ టెస్ట్. అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఇవి ఫిల్ చేసుకోమన్నాడు. సో ఏ క్లాసు, ఏ డిస్టిక్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, మీరు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఆ రెసిడెన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇలా రెడీ చేసుకోమని ఎనెక్స్డ్ ఇచ్చాడు మనకి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు నో. సో మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన PDF ఆల్రెడీ అప్లోడ్ చేసాము, మీరు కూడా డౌన్లోడ్ చేసి ఒకసారి బ్రీఫ్గా చదవండి. మీకు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.